హాయ్ అస్సలామలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే నైట్ వ్యూ. చంద్రుడు ఎంత మంచిగా కనిపిస్తున్నాడో చూశారు కదా! మా ఇంట్లో నుంచేనండి మంచిగా ఆ విధంగా కనిపిస్తాడనమాట. సో విలేజ్‌లోనేనండి ఇట్లాంటి వ్యూ మనం చూడగలము. నైట్ వ్యూ కానివ్వండి, మార్నింగ్ టైమ్ వ్యూ కానివ్వండి. ఎందుకంటే సిటీస్‌లో మనకు అంతగా కనిపించవు కాబట్టి. సో ఇంకా ఇదైతే మార్నింగ్ అనమాట. 10 అయిపోయింది. నేను దివాన్ మంచం యొక్క దిండ్లు అండ్ దుపట్టా ఇవన్నీ వాషింగ్ మిషన్‌లో ఏసాననమాట. సో నేను ఫస్ట్ టైమ్ అనమాట దిండ్లని వాషింగ్ మిషన్‌లో వేయడము. నేనెప్పుడూ చేత్తోనే అట్లా ఉతుకుతాను. అంటే దిండ్లు ఎక్కువగా వెయ్యను. ఎప్పుడో ఒకసారి కదండీ వేసేది. అవి అంతే రోజు వేస్తే అవి ఖరాబ్ అయిపోతాయి. ఫస్ట్ టైం వేసాననమాట. సో ఎలా ఉంటదా ఏంది అనుకున్నాను. బట్ పర్లేదు బానే ఉంది. లోపల ఉంటది కదా! సో ఆ క్లాత్స్ దూది అదంతా ఒక దగ్గరకు వచ్చేసినట్టు అనిపించింది. బట్ ఆరిపోయిన తర్వాత మంచిగానే ఉందండి. ఇంక ఇదైతే మా టెర్రస్ పైన వ్యూ అనమాట. సో టెర్రస్ పైన వేసేద్దామని. కానీ చాలా అంతగా ఎండ మాత్రం రావట్లేదండి అసలు. మంచు కురుస్తున్నట్లు ఉంటుంది ఎక్కువగా. ఎండ అనేది ఒక్కరోజే వచ్చిందనమాట. అది కూడా సండే రోజు కొంచెం పర్లేదు. ఇంకా ఆ రోజు నేను సో వేయలేదు. ఇంకా అందుకని కొంచెం మంచు, కొంచెం కోల్డీగా ఉంటుంది వెదర్ అయితే. ఇంక సరే ఆరిపోతాయిలే అవి అని చెప్పేసి ఇంకా టెర్రస్ పైన పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఇలా ఉందన్నమాట మా ఇల్లైతే ఇప్పటికి. ఇక్కడ చెప్పులు అక్కడే, ఈ పిల్లలైతే ఎక్కడే పడేస్తూ ఉంటారండి. వాళ్ళు ఇంకా స్కూల్‌కెళ్ళే హడావుడిలో. ఇంకా నేనైతే వాషింగ్ మిషను ఇది ఫుల్లీ ఆటోమేటిక్ రీసెంట్‌గానే తీసుకున్నాననమాట ఎల్జీది. అప్పుడు నాకు ఆఫర్ కింద మనకి 8 నేను మెయిన్‌గా 8 కేజీస్ తీసుకుందామని ఎళ్ళాను. బట్ లేదు ఇంకొంచెం అంటే ఏమన్నా దుప్పట్లు అలా వేసుకోవడానికి బాగుంటుంది. 10 కేజీస్ తీసుకుందాం అనుకున్నా. బట్ అదే కాస్ట్‌కి మనకి 12 కేజీస్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. సరేలే అని చెప్పేసి ఇంక 12 కేజీస్ తీసుకున్నా. ఎందుకంటే మనకి దుప్పట్లు అలాంటివి వేసేటప్పుడు 2 డేస్‌కి ఒకసారి మనం వేసుకుంటే చాలులే అనిపించింది నాకు. ఇంక సరేలే అని చెప్పేసి తీసేసుకున్నాం అనమాట. అదే కాస్ట్‌కి వస్తుంటే మనకి వాషింగ్ మిషన్ బాగానే పనిచేస్తుందండి. ఎల్జీ కంపెనీ అయితే బాగానే అనిపిస్తది నాకు. సో అందుకని అదే తీసుకున్నా. దీనికంటే ప్రీవియస్‌గా నేను సెమీ ఆటోమేటిక్‌ది ఉండేది. సో ఇంకా అది మానేసి అది మళ్ళీ దాంతో చాలా పని అవుతుందని చెప్పేసి ఫుల్లీ ఆటోమేటిక్ తెచ్చుకున్నాను నేను. ఇంకా దాని తర్వాత మేము వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే నేను మొక్కలకి మట్టి తీసుకొద్దాం అని చెప్పేసి పొలాల వైపు అలా వెళ్ళి తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇదేమో మా ఇంటి పక్కన స్థలం ఉంటుంది కదండీ! సో అక్కడ గుమ్మడికాయలు అదే వస్తాయండి మొక్కలైతే. చెప్పాను కదా! ఇదంతా మాకు అదే వస్తాయి. గుమ్మడికాయలు కాసినాయి. మా వారేమో నేను అటు నుంచి వస్తాను, నువ్వు ఇటు నుంచి రా అని చెప్పేసి మాకు ఇంటి వెనకాల నుంచి కూడా దారి ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్తున్నాం. ఇవేమో మా పెద్ద మామయ్యోళ్ళు గార్డెన్ లాగా మంచిగా అసలు వాళ్ళు మంచిగా మొక్కలు పెంచుతారండి. సపోటా కాయలు ఆల్రెడీ కాస్తున్నాయి అనమాట. సపోటా పండ్లయితే. సో ఇంకా నేనేమో ఇదంతా కూడా మా మామయ్యోళ్ళ స్థలమేనమాట. సో మా మామయ్యోళ్ళ స్థలమే ఇంకా ఉంది మొత్తం. ఒకప్పుడు పొలం అనమాట. ఒక 2-3 ఎకర్స్ పొలమో ఏమో అంటండి అది. ఇంకా అందరూ అలా అన్నీ పంచుకోవడం అలా జరగడం. కొన్ని ఇల్లేమో కొన్ని అమ్మేయడం, వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం అలా జరిగిపోయింది. ఇంక ఈ స్థలం అయితే మిగిలిందనమాట. అయితే ఈ స్థలంలో మాకు చాలా పెద్ద చెట్లుండేవి. రెడ్ కలర్‌లో పువ్వులుంటాయి కదా! వాటి పేర్లేమో తెలీదు. పెద్ద పెద్ద చెట్లుండేవి. అవైతే ఇలా పక్కనోళ్ళు కోపిస్తుంటే ఇంక మాది కూడా కోసేయండి అని చెప్పేసి మా వారంటే మొత్తం చెట్లన్నీ నరికేశారు. ఎందుకంటే అవి మళ్ళీ కొంచెం చాలా పెద్దగా అయిపోయాయండి. పక్కన ఇళ్ళకి కొంచెం ఇబ్బందిగా అయితుంది. సో అందువల్ల కోసేశారనమాట. ఇంక అవన్నీ మంచిగా పుల్లలైపోయాయి కదా! కొంతమంది తీసుకెళ్ళిపోతున్నారు. మా అత్తయ్యోళ్ళు కూడా మన రేపు సంక్రాంతి వస్తుంది కదా! పిండి వంటలు చేసుకుంటారండి. ఇక్కడ విలేజ్‌లో అందరూ చేసుకుంటారనమాట. సో పిండి వంటలు చేసుకోవడానికి బాగుంటాయిలే అని చెప్పేసి మా అత్తయ్యోళ్ళు కూడా తీసుకెళ్తున్నారనమాట. మిగిలినవి ఉంటే. ఇంకా తర్వాత అయితే ఇంక మేమైతే బయలుదేరిపోయాం. మా వారు ఎప్పుడు మేము మా పొలం సైడ్ వెళ్ళే రూట్ కాకుండా ఇది కొత్త రూట్‌కి తీసుకొచ్చారు మమ్మల్నైతే. అసలు మామూలుగా లేదు అసలు. అదైతే అసలు ఆ రూట్ అనేది చాలా అంతగా బాలేదు అండి అసలు. అక్కడ ఒక మిషన్ కనిపిస్తుంది కదా! అదంట కలుపు కోసేదంటండి. సో అదేందో కొత్తగుంది. ఏంటి ఆ మిషన్ అంటే కలుపు కోసేదది.
అని చెప్తున్నారనమాట. అంటే జనాల్ని పెట్టి కొయ్యడం అంటే అవి చిన్న చిన్న మొక్కలనమాట. సో, వాటికి చిన్న మిషన్ అయితే సరిపోద్దేమో మరి మనకు అంతగా నాలెడ్జ్ లేదు కానీ, సో, ఆ మిషన్ అని చెప్పారు. ఈ కొత్త రూట్‌లో అసలు మొత్తం మట్టి రోడ్ అనమాట. అసలు గుంతలు గుంతలుగా ఉంది అసలు. అసలు బైక్ అయితే డాన్సింగ్ చేస్తుందండి. లిటరల్లీ డాన్సింగ్ లాగా అనిపిస్తుందనమాట. ఆ విధంగా వెళ్తుంది బైకు. మొత్తం కాలువ ఉందండి. మొత్తం పెద్ద కాలువ అనమాట. వాటర్ వచ్చినప్పుడు బాగుంటది అనుకుంటా ఇది. నేను ఎప్పుడు రాలే ఫస్ట్ టైం అనమాట రావడం అయితే. ఇటంటే మొత్తం రేగడి నేల ఉంటది. దానికి మొక్కలకి బావుంటది కదా! నల్ల మట్టి ఉంటదనమాట. నల్ల మట్టి బావుంటదని చెప్పేసి ఇంక మేము ఇటు వస్తున్నాం. ఇంక చాలా ఇబ్బంది పడ్డామండి రూట్‌లో అయితే. అసలు ఇంక వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ తీసుకెళ్లారు మా వారు గూడా. ఎప్పుడో వెళ్లారంట ఆయన కూడా. చాలా డేస్ అయింది అని చెప్పేసి ఇట్లా ట్రాక్టర్‌లో మిరపకాయలేసుకొని వస్తున్నారు వాళ్ళని అడుగుతున్నారనమాట. సో, బజ్జి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు కోసే సీజన్ కదా ఇప్పుడైతే. సో, అవి కోస్తున్నారన్నమాట అందరూ బజ్జి మిరపకాయలు. సో, అవి. ఇక్కడైతే ఒక మంచిగా కనిపించిందనమాట. వాటర్ మంచిగా ఎళ్తున్నాయని చెప్పేసి నేను కొంచెం ముందుకొచ్చేసి నడుచుకుంటూ తీశాను. ఇవేమో మా విలేజ్ యొక్క స్పెషల్ స్పెషల్ మిరపకాయలు. ఏంటంటే గుసగుసలు. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా మీతో షేర్ చేశానండి. దీని పేరే నాకు చాలా డిఫరెంట్‌గా అనిపిస్తదసలు. గుసగుసలండి వీటి పేరైతే. అసలు మా విలేజ్‌లో చాలా ఫేమస్ అనమాట ఇవైతే. గుసగుసలు అనుకుంటా. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో మరి దానికి. ఒకటైతే తీసుకొని ఎళ్తున్నాననమాట. బావుంది చాలా. అసలు లావుగా పెద్దగుందని చెప్పేసి మిరపకాయ. అసలు చూడండి నా చెయ్యి అంతుంది అదైతే. ఇంకా వెళ్తున్నాం. కానీ రోడ్డు చూడండి అసలు అసలు ఎలా వస్తారో అసలు వచ్చే జనాలు అనిపించింది నాకైతే. ట్రాక్టర్లు వెళ్తున్నాయండి. ఉంటది కదా ట్రాక్టర్స్ చూడండి ఎంత లోతుగా ఉందో అసలు ఆ రోడ్డయితే అమ్మో! ఎట్లా వస్తారో ఏమో! ఇంకా మేము అలానే అసలు ఉందా లేదా దారి అనుకుంటూ వెళ్తున్నాం అనమాట. మాకు 2 దారులున్నాయి. ఇటు నుంచి వెళ్ళొచ్చు. అటు నేను ఎప్పుడెళ్ళే రూట్ నుంచి వెళ్ళొచ్చు. ఈ రూటు కొత్త అనమాట. తెలీదు నాకు. మా వారు గూడా ఎప్పుడో వచ్చారు కాబట్టి కొంచెం చూసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ చూసినా వాటర్ వస్తున్నాయండి. కాలువలు వదిలారనుకుంటా. సో, మొత్తం వాటర్ వస్తున్నాయి. ఇక్కడైతే నాకైతే భలే భయమేసిందండి. ఎక్కడ జారుతానో అని చెప్పేసి. మట్టి జారుతుందండి అక్కడ మట్టి. సో, అందువల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇంక తర్వాత మా వారొచ్చేసి కొంచెం ఫోన్ పట్టుకోవంటే పట్టుకున్నారు. ఇంక నేనేమో కాళ్ళు కడుక్కుంటున్నాను. మొత్తం మట్టే ఉందండి అసలు. సో, అందువల్ల సో, మట్టయితే ఈ విధంగా ఈ పొలంలో మంచిగానే ఉందని చెప్పేసి అంటే తెలిసిన వాళ్ళ పొలాలే అనమాట అన్నీ. సో, ఇక్కడ తీసుకున్నాం. అసలు మా పొలంలో తీసుకుందాం అనుకున్నాం. బట్ అక్కడ అది రాళ్ళుండే పొలం అనమాట కొంచెం. సో, అందువల్ల అక్కడ అంత బాలేదులే అని చెప్పేసి తీసుకున్నాం. ఒక హాఫ్ టిక్కీ తీసుకున్నాం అనమాట. తర్వాత చూద్దాంలే మళ్ళీ కావాలంటే ఇంకోసారి రావచ్చు. అసలు దారి అంతగా బాగలేదు. ఫుల్లు తీసుకెళ్తే మళ్ళీ వెళ్ళడానికి కుదరదు. ఏమన్నా హెవీగా ఉంటుంది కదండీ మనకి. అది తడిచిపోయి ఉందనమాట కొంచెం. హెవీగా ఉంటుందని చెప్పేసి కొంచెమే తీసుకెళ్ళామనమాట. తర్వాత అక్కడ నేను ఇది వెరైటీగా చూశానండి. మంచిగా వాటర్ కాలువలో వస్తున్నప్పుడు చిన్న చిన్న పైపులు పెట్టి వాటిలో మన ప్లాస్టిక్ డిస్పోజ్ గ్లాసులు ఉంటాయి కదా! అవి పెట్టారనమాట. ఇంక దాంట్లో నుంచి వాటర్ పోతాయంట ప్రతిదానికి. ఇది ఐడియా భలే అనిపించింది నాకైతే. నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను కూడా. సో, ఇది వ్యూ అయితే చాలా బాగా అసలు పొలాలంటేనే వ్యూ చాలా బాగుంటుంది కదండీ! ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలైతే. సో, ఇలా ఇంక నేనైతే చాలా వరకు నడిచే వెళ్ళాననమాట. ఎందుకంటే బైక్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ రూట్స్. నడిచి వెళ్ళడం బెటర్ అనిపించిందనమాట. ఇదండి ఈరోజుటి వీడియో అయితే. ఈరోజు మొత్తం గ్రీనరీతో నిండిపోయిందనమాట. సో, మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు ఖుదాఫీజ్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి.